దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను, నా ఆలోచనలను, నా మనస్సులో ఉన్న కోరికలను దావీదు నెరవేర్చాడు అంటున్నాడు. ఎలా నెరవేర్చగలిగాడు దావీదు? ఎలా దేవునికి ఇష్టడుగా మారిపోయాడు? దావీదు ఏం చేశాడు అని ఆలోచిస్తానండి. దావీదు చేసింది ఒకటే, దివారాత్రాలు దేవుని వాక్యాన్ని ధ్యానించాడు, దివారాత్రాలు దేవుని వాక్యాన్ని చదివాడు. అలా చదివినటువంటి దావీదు గారు దేవుని కోసం మాట్లాడుతూ బైబిల్లో ఒక మంచి మాట అన్నాడండి. రేయి మొదటి జామున నేను ధర్మశాస్త్రమును ధ్యానించడానికి ఈ కళ్ళను తెరుచుకుంటాను అన్నాడు. ఏమంటే నిజంగా మన చేతుల్లో ఉన్న వాక్యం బైబిల్, దీని గురించి మీరు లోతుగా ఆలోచిస్తే ఈరోజు ఏదో ఒక 150 రూపాయలకో 200 రూపాయలకో మనకి ఈజీగా బైబిల్ దొరుకుతుంది కనుక దీని విలువ మనకు అర్థం కాలేదు. దీని యొక్క ప్రాముఖ్యత, ఈ బైబిల్ పుట్టడానికి వెనకాల మనుషులు పడిన కష్టం మనకు అర్థం కాలేదు. బైబిల్ చదువుతున్నప్పుడు మీకు నల్లటి అక్షరాలు కనపడతాయి బైబిల్లో, కానీ ఆ నల్లటి అక్షరాల వెనక ఎర్రటి రక్తపు మరకలు ఉన్నాయి. చాలామంది భక్తులు రక్తము చెందిస్తే, వాళ్ళ ప్రాణాలు పెడితే, వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తే, వాళ్ళ కుటుంబాలను కోల్పోతే, వాళ్ళ ఆరోగ్యాలను కోల్పోతే, వాళ్ళ ప్రాణాలను కోల్పోతే ఈరోజు మనం చదువుకుంటున్న బైబిల్ మన చేతుల్లోనికి వచ్చింది. ఇంతమంది ప్రాణ త్యాగాలతో బైబిలును దేవుడు ప్రజల ముందుకు తీసుకుని వస్తే ఈరోజు అందులో ఉన్న వాక్యాన్ని ఎంతమంది ఇష్టపడతారు? కనిపించని ఆ దేవుణ్ణి ఈ సమాజం అర్థం చేసుకోవటానికి చాలా కష్టపడాలి. అలా మనం అర్థం చేసుకోవటానికి ఆయన గురించి, ఆయన మనసులో ఉన్న ఆలోచనలన్నిటినీ మనకు తెలియజేయటానికి దేవుడు 66 పుస్తకాలతో కూడిన ఈ బైబిల్ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు పిల్లరా. ఈ గ్రంథములో కొన్ని కోట్ల సంవత్సరాల దేవుని సంకల్పాన్ని నిక్షిప్తం చేసి ఈ క్రైస్తవ సమాజానికి అందించాడు దేవుడి వాక్యం. ఈ రోజు ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి బైబిలును ఉన్నతంగా, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పటమే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మాకు ఉద్దేశం. మేము గొప్ప వాళ్ళమని కాదు, మమ్మల్ని మీరు గొప్పగా గుర్తించకపోయినా అవసరం లేదు, కానీ మీ చేతిలో ఉన్న బైబిల్ గొప్పదని మాత్రం మీరు అర్థం చేసుకోండి. జయశాల గారి యొక్క లక్ష్యం ఏంటో తెలుసండి? వారి లక్ష్యం కూడా ఎప్పటికైనా బైబిల్ గొప్పదిగా ఈ ప్రపంచానికి చూపించాలి. అందుకే కదా సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అన్న టైటిల్ ఆయన తప్ప ప్రపంచంలో పెట్టిన ఇంకొకరిని చూపించండి మీరు. అది తన గొప్పతనం కాదండి, బైబిల్ గొప్పదంటున్నారు అక్కడ. అది గుర్తు చూసుకోండి. ఈ రోజు మమ్మల్ని ఎవరు ఎన్నన్నా పర్వాలేదండి, కానీ ప్రభువును ఒక మాట అంటే సహించని వారంగా ఈ రోజు మేము బ్రతుకుతున్నాం, కదులుతున్నాం. మమ్మల్ని మీరు ఎన్నైనా అనండి అంటున్నారు. ఇప్పటికే మీరు ఎన్నంటే మాకు ఎంతగా మాట్లాడితే మాకు అంత మంచిదండి. ఎందుకంటే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి. పరలోకంలో మీకు ఫలం ఏమైపోతుంది? అధికమైపోతుంది. మమ్మల్ని పర్వాలేదు, కానీ ఎవరు బైబిల్ గురించి తప్పుగా మాట్లాడినా, ఎవరు ప్రభు గురించి మాట్లాడినా మేము మాత్రం అస్సలు సహించాం. మా గురించి ఎన్నన్నానండి, పర్వాలేదు. సాత్వికముతో, సాత్వికమైన మంచి మనసుతో నిజమండి. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును, మనుష్యుల దయయందును, అబ్బబ్బా మనుష్యుల దయయందును అందరికీ నమస్కారం చేయాలి, అందరికీ వందనాలు చెప్పాలి. యేసుక్రీస్తు విప్లవంలో ఉండి 3 ఏళ్లే పనిచేశాడు. యేసును ఏ దేశమైనా గుర్తుంచుకోకుండా ఉందా? ఏ దేశంలోనైనా యేసును తెలియనివాడున్నాడా? 750 కోట్ల మందికి 33 నుంచి 2017 వరకు తెలియని చరిత్రలోని దేశం లేదు. ఈ విప్లవం దేవుని వల్ల కలిగిందనడానికి ఇదే మీకు ప్రత్యక్ష సాక్ష్యం. దీన్నెవడు ఆపలేడు. ఇది దేవుని వల్ల కలిగింది.
దేవుడే లేడని, విశ్వం దేవుని సృష్టి కాదని చెప్పేవాడెవరితోనైనా వాదించి ఓడించి దేవుడున్నాడు జాగ్రత్తని నిరూపించుటకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పటికీ సిద్ధం. ఇది దేవుని తరఫున మా యుద్ధం. నీవు మాత్రం ఈ 4 గోడల మధ్యన అరెస్ట్ అయిపోయిన బందీఖానాలో ఉన్న ఒక ప్రిజనర్ లాగా, గత ఖైదీలా ఉండిపోయావు చర్చిలో. కమాన్, బయటకు రా ఒకసారి. గోడలలో ఉండిపోయి దేవుని మహిమపరిచి పెంకులు బద్దలగొట్టడం కాదు బెస్ట్ అంటే. బయటికొచ్చి నశించిపోతున్న ఈ సమాజాన్ని కాపాడడానికి ఉరకలెత్తి జయశాలిగా ఏకరంగా వీరోచితంగా యుద్ధం చేయి మానవ మేధస్సుతో. అదయ్యా సువార్త, అదయ్యా నమ్మించటం. బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. మనం నమ్ముకున్న బైబిల్ ఎంత గొప్పదండి. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? మహాజ్ఞాన గ్రంథం. అది మహాజ్ఞాన గ్రంథం. అది మానవ మనస్తత్వానిక, మానవ శాస్త్రాలక, మానవ రోగాలక, ప్రకృతి మహాజ్ఞానాలక దేనినైనా మట్టుకుంటూ వెళ్ళిపోయేదే. జీవము గల దేవుని మాట. బైబిల్ ఎంత గొప్పదో ప్రపంచం ముందు నిలబెట్టి చెప్పాలి దాన్ని. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో ఆకాశం తెత్తులో చూపించాలి నువ్వు. ఆయన కలలు పండించవా? ఎక్కడున్నావయ్యా మానవా నువ్వు? నిన్ను కన్న నీ పరలోకపు తండ్రిని సంతోషపెట్టాలన్న ఆలోచన, ఆయనకున్న కోరికలు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ రాజ్యాంగాన్ని చదివి నువ్వు విన్నావా? ఏ రోజైనా కన్నీటి చుక్క మీ కన్య తండ్రి కోసం కార్చారా? ఇదిగో ఆయన మనసులో మాట చెప్తున్నాడు. నువ్వు ఏం ఆధారిస్తావు నీ కన్న తండ్రిని? నిన్ను కన్న తండ్రి నిన్ను నమ్మి ఈ లోకానికి పంపి వాక్యాన్ని నీ చేతికిచ్చి అతని మనస్సునే నీ దగ్గర పరిచినప్పుడు ఆ గ్రంథాన్ని చదవక, పట్టించుకోక, సారాన్ని ఎరుగక నీ కన్న తండ్రిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. మరలా నోరెత్తి చెబుతున్నాడు, నశించిపోయి సమాజం దగ్గరికి వెళ్ళరా? తుపాకీ గుండుతో మనిషి మనసు మార్చలేవు. నీ ప్రేమ, నీ శాంతితత్వం, నీ మంచి మనస్సుతో ఎవరి మనస్సునైనా గెలవాలి. ఆయన మనస్సు మళ్ళా ఈ ప్రపంచ ప్రజలకు చెప్పాలి. మర్చిపోయారు. ఎవరిష్టం వచ్చినట్టుగా వారు మర్చిపోయారు. సమాజాన్ని మార్చాలంటే దేవుని మాటలు చెప్పాలి. కలం మార్చలేనిది, తుపాకీ గుండు మార్చలేనిది వినుట వల్ల విశ్వాసము కలుగునన్న మాట దేవుడు రాయించిన బైబిల్ మాట. ఆ మాటతో చెప్పు. దేవుని మనసు చెప్పరా? మీరు వెళ్ళి బాగా మీ బైబిల్ చదువుకోండి, బాగా నేర్చుకోండి. పక్కనున్న పల్లికి వెళ్ళండి, ఆ పక్కనున్న పట్టణానికి వెళ్ళండి, ఆ పక్కనున్న రాష్ట్రానికి వెళ్ళండి. దేవుని మాటలు చెప్పరా? దేవుని మనసు చెప్పరా? వాడి కోసం పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పరా? ఆ దుష్టుడి గురించి మీరు చెప్పరా? సమాజాన్ని పాడు చేస్తుందండి.